తనకి రక్షణ కవచం లాగా ఏర్పడి మీ యొక్క ప్రతి ఒక్క సోషల్ మీడియాలో ఒక తెలంగాణ అనే ఒక హైదరాబాద్నో లేకపోతే ఈ నియోజకవర్గాన్నో కదిలించడం కాదు, ప్రతి ఒక్క రాష్ట్రాన్ని, రాష్ట్ర మహిళా సంఘాలని, అన్ని సంఘాలని కూడా కదిలించాల్సిన అవసరం లేదు. ఈ సందర్భంలో ఈటెల రాజేందర్ గారు ఎక్కడున్నారు? వేర్ ఈజ్ ఈటెల రాజేందర్? వేర్ ఈజ్ ఈటెల రాజేందర్ గారు? మీరు వచ్చి వీరిని పరామర్శించాల్సినటువంటి, జయంతి గారిని పరామర్శించాల్సినటువంటి అవసరం లేదా? మహిళా వర్గము, బీజేపీలో ఉన్నటువంటి మహిళా కార్యకర్తలు, కాంగ్రెస్లో ఉన్నటువంటి మహిళా కార్యకర్తలు, అదే రకంగా టీఆర్ఎస్లో ఉన్నటువంటి కార్యకర్తలు, అదే రకంగా వివిధ పార్టీల కార్యకర్తలు, మహిళా సంఘాలు మొత్తం తనల్ని పరామర్శించాల్సినటువంటి అవసరం లేదా? తను మహిళ కాదా? లేకపోతే ఒక ఉద్యమకారినిగా మీరు చిన్న చూపు చూడటానికి మీరు అదే రకంగా ఉన్నట్లయితే మీకు కూడా తగిన శాస్తి జరుగుతుంది. అదే రకంగా కిషన్ రెడ్డి, ఓ కాపురెడ్డి, ఎక్కడున్నావు నువ్వు? ఏమి నీ యొక్క నియోజకవర్గంలో ఒక మహిళ ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే కనీసం పలకరించటానికి రావా? మోడీ దగ్గరికి పోయి నువ్వు పార్లమెంట్లో ఏమీ చేసేది ఏం లేదు, ఇక్కడ చేసేది లేదు, ఇక్కడ ఒక బర్నింగ్ ఇష్యూ నడుస్తున్నది కనుక. అదే రకంగా రామచంద్రరావు గారు, మీరు కూడా తక్షణం మీ యొక్క బీజేపీ మహిళా వర్గంతో వచ్చి సంఘీభావం తెలపాల్సినటువంటి అవసరం ఉన్నది. మన కోసం, మన మహిళల కోసం, కేవలం తెలంగాణ కోసం కాదు, యావత్ భారతదేశ మహిళల కోసం తను చేస్తున్నటువంటి కృషికి మీరు కూడా పబ్లిసిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం, ప్రతి పార్టీలు కూడా పబ్లిసిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది.